కాంగ్రెస్ పార్టీలో వాళ్ళంతా దొంగలకు టికెట్లు ఇచ్చిర్రు. వాళ్ళు ఇతర పార్టీల వాళ్ళకు అంటే భయభ్రాంతులకు గురి చేసో ఆర్థిక ప్రలోభ పెట్టో వాళ్ళు తీసుకున్నారు తప్ప ఈరోజు కాంగ్రెస్ పార్టీలో విధి విధానాలు సిద్ధాంతాల మీద కట్టుబడి ఉన్న నాయకులకే టికెట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు కానీ మా కాంగ్రెస్ అధిష్టానం కానీ. సో ఏ ఒక్కరు ఎవరితోని మాట్లాడే ప్రసక్తి లేదు, అవకాశమే లేదు. నాకు తెలిసి టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని నేను చెప్తున్నా. అదే 6 నెలల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి అంటే ఆలోచన విధానాలు తెలిసిన ఎవరైనా మేధావులు ఉంటే అక్కడ నుంచి తప్పకుండా వారు కాంగ్రెస్ వైపు వచ్చేస్తారు. అంత డెఫినెట్ గా ఎట్లా చెప్తారు? ఆల్రెడీ 10 సంవత్సరాల్లో చేసిన వాళ్ళ ప్రగతి ఏందో వాళ్ళకి తెలుసు. రెండవది టీఆర్ఎస్ ఏ ప్రతిపక్షం ఉండొద్దనే ఒక నిరంకుశ ఆలోచనతోని వాళ్ళు ఎంతమందిని కొనుక్కున్నారో తెలుసు. రెండవది ఏ ఎమ్మెల్యేనా పార్టీ మారితే వెంటనే ఎలక్షన్ కూడా జరగాలి, అది కూడా జరగనీయకుండా స్పీకర్ ద్వారా వాటిని వాయిదా చేస్తూ వాళ్ళు అట్లా చేసేది ఉంటే మేము ఈ పార్టీ 10 మందిని మేము తీసుకునేటోళ్ళం. మేము అట్లా చేయదలుచుకోలే. ప్రతిపక్షం ఉంటేనే, ప్రశ్నించే గొంతుగా ఉంటేనే మేము కూడా గట్టిగా శ్రమిస్తాం, ప్రజల్లో పని చేయగలుగుతాం. వారిని అక్కడ ఉంచుతూనే మేము పని చేయాలనుకుంటున్నాం. కానీ వాళ్ళే చాలా మంది పార్టీలు రావడానికి చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పరిస్థితులు అన్న మీరు ఇందాక మాట్లాడుతూ 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేయలే అన్నారు కదా. ఏదో ఒక ఎమ్మెల్యేగా కెమెరాల ముందు మాట్లాడాలి కాబట్టి విమర్శించాలి కాబట్టి అని కాకుండా నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం పని చేయలేదని? అంటే అభివృద్ధి వేరు, పరిపాలన వేరు. పరిపాలన ఎవరికి ఇచ్చినా చేస్తారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాత్రి పగలు శ్రమిస్తూ ప్రతిరోజు సెక్రటరియట్కి వెళ్తున్నారు. ప్రజలందరినీ సెక్రటరియట్లో రాణించడానికి ఒక యాక్సెస్ కల్పించగలిగారు. నెక్స్ట్ ప్రగతి భవన్ ఒక వైట్ హౌస్ లాగా అమెరికా ప్రెసిడెంట్ కట్టుకున్నాడు. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రగతి భవన్ దేనికి, కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్లు దేనికి, అదేవిధంగా కొత్త సెక్రటరేట్ దేనికి? పరిపాలన చేయడానికి ఇవి అడ్డంకులు కావు కదా. సో ప్రజలు కోరుకున్న అభివృద్ధి జరగలేదు. ప్రజల నిధులన్నీ దారి మళ్ళినాయి. సబ్ ప్లాన్ నిధులన్నీ దారి మళ్లించిండు. కేవలం కాళేశ్వరం మిషన్ భగీరథలోనే మేజర్ ఫైనాన్స్ డైవర్ట్ చేసేసిండు. చేస్తూ అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ వారి కుటుంబాలకు వచ్చే విధంగా అన్నిటికీ సేమ్ సింగిల్ కాంట్రాక్టర్ని పెట్టి మెగా కృష్ణారెడ్డి గారిని వాడుకొని అవి దారి మళ్లించి మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు వచ్చే విధంగా చేసుకోగలిగారు. అక్కడ ఎప్పుడైతే నిధులు దారి మళ్ళినాయో పరిపాలన వ్యవస్థ మొత్తం కుంటుపడ్డది. కేసీఆర్ గారికి అది స్పష్టంగా తెలుసు. దానికోసం లిక్కర్ రేట్లు ఎంత పెరిగి ఎన్నిసార్లు పెంచిండో మీకు తెలిసిందే. వేరే రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించగలిగే తక్కువలో ఉన్నా కానీ మన తెలంగాణలో ఇక్కడ తగ్గియలే. సో 20 రూపాయల దాకా వీళ్ళ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించవచ్చు, కానీ ఎక్కడ తగ్గిలే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందిగా, మీరు తగ్గిస్తారా? 110 కాస్త 90 రూపాయలు చేస్తారా? మేము తగ్గిస్తాము, పెంచుతాం. అది ఆర్థిక విధి విధానాల మీద ఉంటది. ప్రజల మీద మాత్రం భారం పడనీయకుండానే అభివృద్ధి ఫలాలని ప్రజలకు తీసుకెళ్లే దాంట్లో స్పష్టంగా ముందుకెళ్తాం. అదేవిధంగా ప్రజలు కోరుకున్న ఉపాధి అంటే ముఖ్యంగా యువత 14 సంవత్సరాలు ఉద్యమ సమయంలో యువత నిర్వీర్యం అంటే మొత్తం ఉద్యమ సమయాన్ని మొత్తం వాళ్ళు చదువుకునే సమయాన్ని మొత్తం ఉద్యమం కోసం కేటాయించారు. తర్వాత అదే యువత 10 సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేసుకుంటూ కాలం గడిపేసారు. అంటే ఒక తరం నిర్వీర్యమైంది. ఒక తరం ఒక 14 సంవత్సరాలు 24 సంవత్సరాలు యువకులు వెనుకబడిపోయారు. సో ఒక యువత ఈరోజు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ యువత వెన్నుముక. అలాంటి వెన్నుముకను ఇరిచేసిండు కేసీఆర్. మళ్ళీ వాళ్ళని వంచిండు. ఏ విధంగా అంటే నోటిఫికేషన్ లేచి పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేకపోయారు. వీరి అసమర్థత వల్ల ఇంటర్మీడియట్ పరీక్షలు 2 సార్లు 38 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంసెట్ 3 సార్లు లీకేజ్. ప్రతి గ్రూప్ 1 నుంచి మొదలుపెట్టి గ్రూప్ 4 గ్రూప్ 5 వరకు మొత్తం లీకేజ్లే. అంటే వీళ్ళు ఏ విధంగా పరిపాలన చేయడానికి వీళ్ళు సమర్థులు ఒకసారి ఆలోచించండి. సింపుల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేకపోయారు. రిజల్ట్స్ వచ్చినా కానీ ఆ రిజల్ట్స్ ని కోర్టులో మళ్ళీ వీళ్ళే కేసు వేయించి మళ్ళీ ఆ ఫలితాలని కింద వెల్లడించకపోవడం, పోస్ట్ పోన్ చేయడం. ఎందుకంటే ఆర్థిక వనరులు దెబ్బతిన్నదనే విషయం తెలిసి కేసీఆర్ గారు వయోపరిమితి పెంచిండు. వయోపరిమితి అంటే 58 సంవత్సరాలకి రిటైర్ కావాల్సిన వాళ్ళకు పిఎఫ్లు పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కుట్రలో భాగంగా 62 వాళ్ళకు 62 పెంచిండు. తర్వాత వచ్చే ప్రభుత్వం చూసుకుంటది లేని వాళ్ళ మీద భారం పడుతుంది లేని ఆ ముందే ఆలోచించిండు. అదే విధంగా యువతను మాత్రం
కంప్లీట్గా నిర్వీర్యం చేసిండు. అది చాలా పెద్ద అంటే కుట్ర. అదేవిధంగా నయీం ఆస్తులు నయీం చంపేసిన తర్వాత నయీంను ఒక నెల రోజుల దాకా 2 నెలల దాకా రోజు పత్రికలు నయీం ఆస్తుల గురించి ఆస్తులు ఎటుపోయినాయి, 100 కోట్ల ఆస్తులు. ప్రభుత్వం ఎక్కడన్నా టేక్ ఓవర్ చేసినట్టు, ప్రభుత్వం దాన్ని తీసేసుకున్నట్టు ఎక్కడన్నా చూపించే ఆధారాలు ఉన్నాయా? మొత్తం వారి కుటుంబం దోచుకుంది. నయీంకి ఉన్న ఆస్తులు 2,000 కోట్లు 3,000 కోట్లు అని రాసేది కదా, మొత్తం వారి కుటుంబమే. పెద్ద నయీం ఎవరంటే కేటీఆర్, కేసీఆర్. సో ఈ రాష్ట్రంలో ఎవరైతే వారిని స్వాగతించలేదో వాళ్ళందరినీ రాజకీయంగా దెబ్బతీసే పనులు చేసిరు. యువతను నిర్వీర్యం అంటే చదువునైతే 5,000 ఏకోపాధ్యాయ స్కూళ్ళు పాఠశాలలన్నీ క్లోజ్ చేసిరు. అంటే ఒక పేదోనికి సింగిల్ టీచర్ ఉన్న స్కూల్స్ తప్ప ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు, ఆప్షన్స్ లేవు. తండాల్లో, గుడాల్లో, మన ఆదివాసీ గుడాల్లో సింగిల్ టీచర్ ఉండకపోతే మా జడ్పీ స్కూల్ ఉండవుగా. సో అలాంటి స్కూల్స్ బంద్ చేయడం వల్ల పేదోడు, ముఖ్యంగా గిరిజనులు, దళిత వాడలు, కోయ గోండ్ వాడలు, గుడాలు చదువుకు దూరం కావాలి. మీరు మళ్ళీ కుల వృత్తుల వైపు దారి మళ్ళాలనేది కుట్ర తప్ప ఇంకేమైనా ఉందా?